ఉపసభాపతి రఘురామకృష్ణరాజు దుర్యోధనుడి ఏకపాత్రాభినయంతో ఆహుతులను మంత్రముగ్ధులను చేశారు. దుర్యోధనుడి గెటప్లో గద పట్టుకుని రఘురామ కనిపించగానే పవన్ కళ్యాణ్, చంద్రబాబు సహా ప్రజాప్రతినిధులంతా చప్పట్లు కొట్టారు. వేదికపై రఘురామ చేసిన డైలాగులకు అంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండిపోయారు. ప్రదర్శన ముగిసిన వెంటనే అందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో ప్రశంసించారు. రచ్చబండలోనే కాదు, రంగస్థలం పైన రఘురామ అద్దరుగొట్టారని కితాబిచ్చారు. ఆచార్య దేవా, ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధునికిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది. అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. కులలో పుట్టిదివి కదయ్యా, నీదే కులము. అంతేగాక ఈ మా కుల గురువైన వశిష్ఠుడు దేవకీ వేషయకు వరసి పుత్రుడు కాడా, ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యకు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాగణ యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పలుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో, నా తండ్రిని పితామహి అంబాలికతో, నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా. భక్తి క్షత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము